శుక్లపక్షం అంటే మొదటి అమావాస్య అయిన తర్వాత మొదటి రోజు నుంచి 9 రోజులు మనం దసరా నవరాత్రులను జరుపుకుంటాం. ఎవరి శక్తి కొద్దీ వారు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే దసరా అంటే దశహరా అనమాట. అంటే 10 రోజులు చేసే పండగని ఒక అర్థం. దశహరా అంటే 10 రకాలైన పాపాలను పోగొట్టేటటువంటి రోజులు. అంతేకాకుండా ఈ నవరాత్రులలో మనం ఒక స్తోత్ర పారాయణ కానీ, ఒక పూజ కానీ, ఒక దానం కానీ, ఒక నామాన్ని చదువుకోవడం కానీ, ఇలా మంచిది అంటే భగవంతునికి సంబంధించిన ఏ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాలు పంచుకున్నా కూడా అనంతమైన ఫలితం వస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం పుట్టినటువంటి గడియల్ని బట్టి గాని, మన వంశ పారంపర్యంగా గాని కొన్ని రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో అన్యోన్యత లోపం కావచ్చు. ఇలా అంటే సమస్యల కోసమే దేవుణ్ణి పూజించాలి అని కాదు. కానీ ఏంటంటే మనము సహజంగా సంతోషం అనేది మనం ఎవరితో పంచుకోకపోయినా హ్యాపీగా అనుభవిస్తాం. కానీ బాధని పంచుకోలేం, బాధని తట్టుకోలేం. కాబట్టి ఏంటంటే ఇలాంటి మంచి రోజుల్లో మనం ఒక పూజని చేసుకున్నట్లయితే ఒకవేళ మన కర్మల్ని బట్టి సమస్యలు వచ్చినా వాటిని పెద్దగా పోయేదాన్ని చిన్నగా చేస్తుంది అమ్మ. అది దానిని నమ్మి తీరాలి. ఇంకొకటి ఏంటంటే సహజంగా ప్రతిరోజు కూడా రాహుకాల సమయం అనేది మనకు ఉంటుంది. మన పంచాంగంలో తిథి, వజ్యము, నక్షత్రము, వారము, అలాగే అమృత గడియలని, తర్వాత మన రాహుకాలం, యమగండం ఇలా ఉంటాయి. సహజంగా ఏంటంటే రాహుకాలంలో నిమ్మకాయలో దీపం పెట్టి, ఇది నిమ్మ దీపం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి దీపం. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉంటుంది. మనకి ముఖ్యంగా వీటిల్లో మంగళవారం, శుక్రవారం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. మంగళవారం అంటే ఇవి మారేదేమి ఉండదు. ప్రతి మంగళవారం కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ నిమ్మడొప్పలలో దీపం వెలిగించడం వలన అంటే ముఖ్యంగా దుర్గాదేవికి చాలా ప్రీతికరం. అంతేకాకుండా మనం నిమ్మదీపం ఎలా వెలిగిస్తాం, మధ్యలో పోసి ఆ రసం తీసేసి వాటిని ఇలా వెనక్కి తిప్పి దాంట్లో ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ మామూలుగా నువ్వుల నూనె కానీ వేస్తారు. అంటే ఏదైనా ఒకటే. అసలు వాస్తవంగా మనకి మొదటి నుంచి వచ్చినటువంటిది నువ్వుల నూనె మాత్రమే. అంటే నువ్వులు అనేది ఏంటంటే మన శని భగవానునికి సంబంధించింది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శని హృదయ నాడికి అధిపతి ఉంటాడు. అంటే మనం నువ్వుల నూనె దీపం పెట్టి సహజంగా పూజ చేసేటప్పుడు మనం పూలు పెట్టడం, గంధం రాయటం, బొట్టు పెట్టడం, నైవేద్యం పెట్టడం, ఇలా కొంచెంసేపు దేవుడి దగ్గర గడుపుతాం కదా. అలా గడిపినప్పుడు ఆటోమేటిక్ గా మనం దాన్ని పీలుస్తాం. అలా చేసినప్పుడు మన హృదయ నాడికి నువ్వుల నూనె దీపం పీల్చడం వల్ల బలం కలుగుతుందని, శనీశ్వరుని అనుగ్రహంతో మనకి ఏ అనారోగ్యాలు తొందరగా మన దరి చేరకుండా ఉంటాయని చెప్తారు. మనకు ఐశ్వర్యం బాగా అంటే ఆర్థిక సమస్యలు, అప్పులు బాగా ఎక్కువగా అలా ఉంటే ఆవు నెయ్యితో చేయమని చెప్తారు. 2 కలిపి చేసినా ఏం తప్పు లేదు, దేంతో అయినా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే మీరు అన్యదా భావించద్దు. ప్రతి పూజ చేసేటప్పుడు ఎవరో ఒకరిని మనం అనుసరిస్తూ ఉంటాం. దాని ప్రకారం వెళ్ళటమే. మనం నువ్వుల నూనెతో చేయొచ్చా, ఆవు నెయ్యితో చేయొచ్చా, దాంతో చేస్తే ఏంటి, దీంతో చేస్తే ఫలితం రాదా, ఇవన్నీ ఉండకూడదు. మనకి ఏంటంటే అనుమానం లేని భక్తి ఉండాలి. ఇంకొకటి ఇప్పుడు చాలా రకాలైన కాయలు ఉన్నాయి. నిమ్మకాయలోనే ఎందుకు పెట్టాలి అంటే నిమ్మ చెక్క పై భాగం ఉంటుంది కదా. ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది, మనం ఇలా వెనక్కి తిప్పినప్పుడు ఆ తొక్కు అనేది లోపలికి వస్తుంది. ఇలా తిప్పినప్పుడు మీరు చూడండి ఒక రకమైన నూనె లాగా దానిలో వస్తుంది. దానికే మనలో ఉన్నటువంటి అంటే ప్రతిబంధకాల్ని, చెడుని తీసేసే శక్తి ఆ నూనెలో ఉంటుంది. మనం ఏం చేస్తాం, తిప్పిన తర్వాత ఒత్తులు వేసి నూనె వేసి వెలిగిస్తాం. ఆ నూనె ఈ నూనె కలిసినప్పుడు మనకి ఆ చెడు అనేది పోయి మనకు అనుకున్న మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ దసరా నవరాత్రుల్లో తల్లి దుర్గాదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంగా 9 రోజులు ఉంటుంది. అంటే ఇప్పుడు 11 రోజులు వచ్చినాయి కదా అని మీకు అనుమానం రావచ్చు. సహజంగా ఏంటంటే తిథుల్లో అటు ఇటుని బట్టి ఎప్పుడన్నా 2016 సంవత్సరంలో ఇలా 11వ రోజు పండుగ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎక్కువగా ఏంటంటే 9 రాత్రులై 10వ రోజు కానీ, 8 రాత్రులై 9వ రోజు కానీ మనకి పండుగ వస్తుంది. ఇలా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 కలిసే ఈ 9 రోజులు ఉంటాయి. ఈ 9 రోజుల్లో ఈ 3 రూపాల్లోనే అమ్మ మహిషాసుర మర్దనుణ్ణి, రక్తబీజుణ్ణి, శుంభనిశుంభుడు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించింది అనమాట. అంటే
ఈ రక్త బీజుడు అనే అతనైతే మామూలుగా మనం చంపంగానే రక్తం చుక్కబడితే మళ్ళీ దాంట్లోంచి ఇంకొక రాక్షసుడు వస్తాడనమాట. మొత్తం విశాలమంతా నాలిక తెరిచి అమ్మ నాలిక మీద రక్తాన్ని కింద పడకుండా చేసి తాగి అలా చంపిందనమాట. అంత అంటే మనం అనుకుంటాం అబ్బాయి ఇంత ఏం కష్టపడతాంలే అని. మరి అమ్మ దేవతలు అందరినీ కాపాడటానికి ఎంత కష్టపడింది. 18 చేతులతో యుద్ధం చేసింది. అందువల్లనే అమ్మని శాంతిపరచడం కోసం కూడా నిమ్మకాయల దండ వేస్తారు. అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెడతారు అనమాట. అది అంటే సహజంగా ఈ దసరా నవరాత్రులు అయ్యాక లాస్ట్ రోజు ఏమొస్తుంది, విజయదశమి వస్తుంది కదా. ఆ రోజు ఎక్కడైనా సరే అంటే ఇక్కడ ముందుకి ఒక అలంకారం అటు ఇటుగా వస్తూ ఉంటాయి, కానీ ఆఖరి రోజు మాత్రం రాజరాజేశ్వరి రూపంగా ఉంటుంది అమ్మవారు. రాజరాజేశ్వరి అంటే ప్రశాంతమైన వదనంతో ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారు విజయం పొందినటువంటి రోజు. ఆ రోజునే మనం రాజరాజేశ్వరి దేవుని ఇంకొక పేరుతో పిలుస్తారు. ఏం చెప్పండి, మనం చెప్పుకున్నాం సాయంత్రం పూట స్తోత్రం కూడా చెప్పాను కదా మీకు. అపరాజిత దేవి. అంటే అపరాజిత దేవి అంటే ఏంటి, ప్రతి దాంట్లో కూడా మనకి విజయాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే ఒక మొండి సమస్య ఉంటే, ఇప్పుడు పిల్లలకి ఉద్యోగం రాకో లేదంటే అనుకున్న పని ఏదన్నా అవ్వకో, అంటే చదవడం వచ్చి ఉండాలి, వస్తే 41 రోజులు అపరాజిత స్తోత్రాన్ని ప్రతిరోజు అమ్మవారి ముందు దీపం పెట్టి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి చదివితే తప్పకుండా ఆ పని నెరవేరుతుంది. అది ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఇంటి సమస్య కావచ్చు, ఏదైనా సరే నమ్మాలి. అందువల్ల ఏంటంటే నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా సరే ప్రతిబంధకాలని దిష్టి దోషాలని పోగొట్టడానికి కానీ మనుషులకి పిల్లలకి సహజంగా ఆలయాల్లో కూడా అమ్మవారికి అయ్యవారికి కూడా దిష్టి తగులుతాయి కదా. తగులుతాయి. తగిలినప్పుడు అందుకే ఏం చేస్తారు, అందరు వెళ్ళిపోయిన తర్వాత నిమ్మకాయలు దిష్టి తీసేస్తా ఉంటారు. నిమ్మకాయతో దిష్టి తీస్తే ఇంకా దానికంటే పవర్ఫుల్ అయింది ఏం లేదు. అందుకే సహజంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి మొదలు పెట్టిన రోజు కానీ అట్లా కొన్ని మొదలు పెట్టేటప్పుడు గుమ్మడికాయ పగలగొట్టడం, తర్వాత నిమ్మకాయలతో తప్పకుండా దిష్టి తీస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకి అంటే అసలు దసరా నవరాత్రుల్లో ఈ రోజు ప్రాధాన్యత లేదు అని ఉండదు. ఒక్కొక్క రోజు అమ్మ ఒక్కొక్క అలంకారంలో ఉంటుంది. మొదటి రోజు ఏం అలంకారం? వెరీ గుడ్, గుర్తుంది బానే. అంటే బాల త్రిపుర సుందరి అంటే ఏంటి, కేవలం బాల అనే కాదు, మనం చెప్పుకున్నాం బాల అంటే దేనికైనా మూలమైనటువంటి తల్లి అనమాట. అంతేకాకుండా రాక్షసుల యొక్క పుత్రుల్ని 30 మంది రాక్షస పుత్రుల్ని 9 ఏళ్ల బాల రూపంలో సంహరించింది. అంత శక్తివంతమైంది. ఆ రోజు అమ్మని పూజించటం వల్ల మనకి జ్ఞానం వస్తుంది, పిల్లలకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉంటాయి. అలాగే అన్నపూర్ణదేవిగా ఉన్నప్పుడు మనకు అన్నం పెట్టి తిన్న అన్నాన్ని అరిగించి జ్ఞాన భిక్షను పెట్టేటటువంటి తల్లిగా ఉంటుంది. అదే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బే కాదు, ప్రశాంతంగా ఉండడానికి కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలి. అలాగే తర్వాత మనకి సరస్వతి దేవి రూపంగా జ్ఞానాన్ని ఇస్తుంది. మనం సరస్వతి అంటే కేవలం పిల్లలకే, పెద్దవాళ్ళకి అక్కర్లేదు అనుకుంటాం. మన మాట తీరే సరస్వతి మన నాలుక మీద ఉంటుంది. ఇంకొకటి మనకు ఒక సమస్య వచ్చింది, దీన్ని ఎలా పరిష్కరించాలనే తెలివితేటలే సరస్వతి. దుర్గా అన్ని ఒక్కసారి అంటే చాలు మన దుర్గతులను పోగొట్టేటటువంటి తల్లియే దుర్గా. అంతేకాకుండా దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించడం వలన కూడా అమ్మకు ఆ పేరు వచ్చింది. ఇలాగే మహిషాసురమర్దిని, చండి, దుర్గా అన్ని ఒకటేనండి, ఒకటే రూపమే, కాకపోతే ఆ రాక్షస సంహారం చేయడం వల్ల అలా పేర్లు వచ్చాయి. ఇంతేకాకుండా ఇట్లా అంటే లక్ష్మి, సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి ఈ విధంగా పూజించేది ఒకటి. నవదుర్గలుగా పూజించేటటువంటి విధానం కూడా ఉంది. ఇప్పుడు త్రిపురాంతకం, శ్రీశైలం కొన్ని చోట్ల నవదుర్గలుగా వేస్తారు. అంటే ఈ అవతారాలకు దగ్గరగానే ఉంటాయి. శైలపుత్రి అని, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ దుర్గా, ఇలా వరుసగా 9 అలంకారాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఎందుకు ఈ చేద్దామని చెప్పాను అంటే, విడిగానే రాహుకాలంలో దీపం వల్ల మనకి ఎన్నో కష్ట నష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా ఆరోగ్య సమస్యలే, మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలనైనా సరే నిమ్మకాయ దీపం మనం పెడితే చాలా వరకు బాగుంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఈ దీపం వెలిగించి అమ్మవారిది ఖడ్గమాల స్తోత్రం అని ఉంటుంది అనమాట.
అది నేను చదువుతాను, అదే మీరు చెప్తాను. నేను మీకు ఒక మంత్రం చెప్తూ పూజించుదురు గాని అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. గంట కొడుతుందండి. ఆగమార్దంత దేవానాం గమనార్దంత రాక్షసం పుర్యాద్ ఘంటారావం తత్ర దేవతా స్వానలాంఛనం. తర్వాత మీ దగ్గర నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో ఒక ఆగ్గాని పువ్వు అని వేసుకొని మీ మీద చల్లుకోండి. మనం నీళ్ళు ఎందుకు చల్లుకుంటాం పూజకి ముందు చెప్పండి? ఎవరు నేను అన్నా? దేవుణ్ణి కాదు, నేను మీకు సామూహికంగా పూజలో ఎంతమంది చాలా సార్లు పాల్గొన్నాళ్ళు ప్రతిదీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను మర్చిపోతే నాకు చెప్పాలి. అంటే అలా కాదు, మనము ఇంటి దగ్గర నుంచి గుడికి వస్తాం కదా, అంటే పొరపాట్లో ఏదైనా తొక్కొచ్చు, ఏదైనా తగలచ్చు. మనం పవిత్రంగా భగవంతుడి పూజ చేస్తున్నాం కాబట్టి మంత్రంతో మనమే నీళ్లు చల్లుకున్నప్పుడు మనము పూజకు అర్హత వస్తుంది, శుద్ధి అవుతాము అని అనమాట. ఆ నీళ్లు చల్లుకోండి. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగదోపివా స్మరేత్ పుండరీకాక్ష సభ్యాస్తాంత శుచి. ఆచమనం చేయండి. అంటే తెలుసు కదా, ముందు చేయగడుక్కొని ఎడం చేతితో కుడి చేతిలో నీళ్ళు వేసుకొని చేయగడుక్కొని 3 సార్లు తాగి చేయగడుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, అచ్యుతాయ నమః, నరసింహాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః తాగి చేయగడుకోండి. తర్వాత గుర్తుపెట్టుకోండి, అంటే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ ఆచమన పాత్ర ఇంకా పూజలో ఎప్పుడు వాడకూడదు. ఆ నీళ్లు ఇంకొక దాంట్లో నీళ్లు ఉన్నాయి కదా, కొంచెం అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచ హేతే భూంహారక హేతేషం హృదయ బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. 3 సార్లు గాలి పీల్చి వదలాలి. ఓం భూ ఓం మహ్ ఓం జన ఉపస్వర ఓం అమోపాత్త ధృతక్షయ ద్వారా పరమేశ్వర ముద్దిశ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరూర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్ మధ్య ప్రదేశే శివాలయే శివ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక స్వస్తి శ్రీ విశ్వవసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజ మాసే శుక్లపక్షే పంచమ్యాం భృగువాసరే శుభ నక్షత్ర శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య. అండ్ మీరందరూ మీ గోత్రం, మీ మగవాళ్ళ పేరు, మీ పిల్లల పేర్లన్నీ చెప్పుకోండి మనసు. చెప్పండి. సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం సకల దుర్దోష అనారోగ్య నివారణార్థం వృత్తి వ్యాపార అభివృద్ధ్యర్థం సర్వ కార్యేషు దిగ్విజయాభి వృద్ధ్యర్థం శ్రీ దుర్గా పూజాం కరిష్యే. పూజార్థం మహాగణపతి పూజాం కరిష్యే. మీ దగ్గర కలసం చెంబుంది కదా, అది ఇందాక ఆచమనం చేసిన పాత్ర కాకుండా దానికి గంధం రాసి బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదోక్యధర్మణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితాః. బొట్టు పెట్టి దాంట్లో ఒక పువ్వు గాని ఆకు గాని వేసి దాని మీద చేయబెట్టండి. ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశుచతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రణావ యజోగుష్య పోపభుర్భువస్వరాప ఓం. ఆ పువ్వుని కానీ ఆకుండా ఇలా తిప్పండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. విఘ్నేశ్వరుడి మీద చల్లండి. దేవం మీ మీద చల్లుకోండి, మళ్ళీ ముంచి చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాల మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య చల్లిన తర్వాత ఆ తమలపాకును గాని పువ్వును గాని వినాయకుడి మీద ఇలా తిప్పి పట్టుకోండి. ఓం అసనైతే పునరస్మాశ్చక్ష తిప్పలు అసనైతే పునరస్మాశ్చక్ష పునః ప్రాణమిహ్నో దేహి భోగం జోక్పస్సేమ సూర్యముచ్చిరంత మనుమతే మృడ్యాన స్వస్తే అమృతం వై నేవైధా స్థానముపహ్వైతే. ఆ ఆకుని నీళ్ళల్లో వేసేయండి. చెంబులో కొంచెం అక్షంతలేయండి. శ్రీ మహాగణాధిపతి నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. నీళ్లు చల్లండి. ఓం గం గణపతి నమః అంటూ చల్లాలి. పాదయోహ పాద్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. మీరు
అదేదో మేడం గారు చెబుతున్నారులే, అదేదో పసుపు ముద్దలే అలా అనుకోకూడదు. అక్కడ వచ్చి గణపతి కూర్చున్నట్టుగా భావన చేయాలి. ఎందుకని మంత్రంతో క్రియ అనుసంధానం అవుతుంది. మనం దండం పెట్టుకుంటే మనకి భగవంతుడు కరుణిస్తాడని నమ్ముతాం కదా మనం. కాబట్టి దేవుడు వచ్చి కూర్చున్నట్టుగా జాగ్రత్తగా వినయంగా పూజని చేయాలి, యాంత్రికంగా చేయకూడదు. నీళ్లు చల్లుతా ఉండండి. ఆపోహిష్టాం ఏవస్థాన ఉజ్జేద సాతన మహేరణ యచక్షసే ఏవ శివతమోర సస్తస్య భాజే తేహనః వసతిర్వ మాతరః తస్మాదరంగ మామ ఓయస్యక్ష యజన్వధాపో జనేధాచనః. శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళు చుక్క దేవుడు ముందేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం గంధం తీసుకోండి. గంధ ద్వారాంధ్ర ఆదర్శం నిత్యపుష్టాంకరేష్ని ముందు పక్కన అటు నీ ముందు పక్కన గంధ ద్వారాంధ్ర దర్శనం నిత్యపుష్టాంకరేష్ణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిగోపక్వే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. కుంకుమ బొట్టు పెట్టండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం కుంకుమ చూర్ణం సమర్పయామి. ఒక పుష్పం పెట్టండి. మీరు ఓం గం గణపతయే నమః అంటూ పూజించాలి. పెట్టి అక్షంతలు తీసుకోండి, పూజించండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతువే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కంద పూర్వజాయ నమః, సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. 2 సాంబ్రాణి కడ్డీలు వెలిగించండి. వెలిగించిన వాళ్ళు గంట తీసుకొని గంట కొడుతూ తిప్పండి మెల్లిగా. వనస్పతిర్భవే దివ్య నానాగంధైస్తనిత మాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. వనస్పతిర్భవే దివ్య నానాగంధైస్తనిత మాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. బయటికి ఇలా చూసి దండం పెట్టుకోండి. సాజేంద్రవర్తి సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యాదివం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్గురా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. దీపం దర్శయామి. మనకి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. నైవేద్యం పెట్టండి. మీ దగ్గర ఏది ఉంటే అది, బెల్లం, అరటిపండు, ఏదైనా పర్లేదు పెట్టరా. ఆ ప్రసాదం మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ వర్తేన ప్రశంచామి. ఇలా చూపిండి. శ్రీ మహాగణాధిపతి నమః. మధురఫల నివేదయామి, గుడోపహార నివేదయామి, కండసర్క నివేదయామి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఉదానాయ స్వః, సమానాయ స్వః, యానాయ స్వః. ప్రసాదం చుట్టి ఇలా నీళ్లు తిప్పి విశ్రాక్ పక్కనేయండి 3 సార్లు. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, అవసర నైవేద్యం సమర్పయామి. ఉంటే తాంబూలం పెట్టండి, లేదంటే అక్షంతలు తీసుకోండి. భోగి పలైసక అమ్మవారి దగ్గరికి ఒకటి కావాలి. భోగి పలైసక అక్షంతలు తీసుకోండి. భోగి పలైస కర్పూరే నాగవల్లి దళరితం ముక్తాచంద సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలార్థం అక్షదాన్ సమర్పయామి. హారతి వెలిగించు. మెల్లిగా వెలిగించిన వాళ్ళు మెల్లిగా తిప్పండి, జాగ్రత్త. హిరణ్య పాత్రం మదో పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదైవేజమాన ఆయుష్ తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం మహారాజ్యమాధిపత్యం. పక్కన పెట్టి ఒక నీళ్ళ చుక్కేయండి. ఫస్ట్ కంగారు పడకుండా నిదానంగా ఒక నీళ్ళ చుక్కేసి 2 చేతులతో దేవుడికి అద్దండి. సంత శ్రేయస్తు సన్మంగళాని భవంతు, నిత్య శ్రేయస్తు నిత్య మంగళాని భవంతు, యజమాన శ్రేష్ట కామ్యార్థ ఫలసిద్రస్తు తదాస్తు, మనోవాంఛ ఫలసిద్రస్తు తదాస్తు. నమః పార్వతీ సుతియే. హర హర మహాదేవ. జయ బోలో గణేష్ మహారాజ్ కి. కళ్ళకద్దుకోండి హారతి. అద్దుకుని ఒక 2 పూలు తీసుకోండి, పట్టుకోండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మర నిత్యం మాహిక మార్గ సిద్ధియే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం తు దశమం తు వినాయకం ఆకుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతి నమః. మీ గోత్రం పేర్లు మనసులో చెప్పుకొని మీ చేతిలో పట్టుకున్న పూలు కళ్ళకద్దుకోండి. కళ్ళకద్దుకొని దేవుడి పాదాల దగ్గర వేయండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. యాని కాని జన్మాని జన్మాంతరకృతాంజ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపహం పాపకర్మహం పాపాత్మ కామసంభవ
त्राहिमान् कुर्यादेव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम శ్రీ మహాగణాధిపతి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చెంపలు వేసుకోవాలి, వేసుకొని దండం పెట్టుకోవాలి. కొంచెం అక్షంతలు తీసుకుని కుడి చేత్తో అక్షంతలు పట్టుకొని ఎడం చేత్తో నీళ్లు వేసుకోండి. అక్షంతల మీద వేసుకుని ఆ నీళ్ళని ఇస్త్రాకు బయట వదిలేయండి. వదిలేసి అక్షంతలు వినాయకుడి ముందేయండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిపై అత్పూజితం వేసేమ్మా. భక్తిహీనం గణాధిపై యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదాస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః షోడశోపచార పూజాం సమర్పయామి. మాకు ఈ సంవత్సరం అంతా ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని దేవుడి దగ్గర వేసిన అక్షంతలు కొంచెం తీసుకొని కళ్ళకు అద్దుకొని తల మీద వేసుకోండి. కొంచెం మీరు మీ దగ్గర పసుపు ఉంది కదా, ఇంకొక గౌరీదేవిని లాగా కొంచెం చేసుకోండి. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురుమే దేవి జగన్మాత కృపాకరే. అక్కడ అమ్మవారి పెట్టారు కదా మీరు, అక్కడ కొంచెం అక్షంతలేయండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప దుర్గా దేవతా పేరు మహా ఆవాహయామి ఆసనం సమర్పయామి. కొంచెం నీవు చల్లండి. అనేక రక్త సంయుక్తం సువర్ణేన విరాజితం మనస్థితం మనోహరి సింహాసనమిదం తవ అనన్యదే గుణే దేవి వరదే విశ్వమాతృకే మనఃశుద్ధం మయా దత్తం గాంగనుంబదోస్తవ. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప శ్రీ దుర్గా దేవతా పేరు మహా పాదయోహ పాద్యం సమర్పయం. మళ్ళీ వేయండి, నీళ్ళేయండి. సర్వతీర్థమయం హృదయం బహు పుష్ప సువాసితం ఇద మధ్యం మయా దత్తం గృహాణ వరదాయిని. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప దుర్గా దేవతా పేరు మహా అస్తియో అర్ఘ్యం సమర్పయామి. పూర్ణ చంద్రే సమానభే కోటి సూర్య సమప్రభే గృహాణాచ మనేందేవి నిర్మలం రుచిపూరకం. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి రూప దుర్గా దేవతాభ్యో నమః ఆచమనీయం సమర్పయామి. నమస్తేస్తు జగన్మాత. ఓం దుమ్ దుర్గాయై నమః అంటూ చేయాలి మీరు. దుమ్ అనేది అమ్మవారి బీజాక్షరం. ఓం దుమ్ దుర్గాయై నమః. నమస్తేస్తు జగన్మాత వరదా విశ్వమాతృకే ఇవం శుద్ధోదక స్నానం స్వీకరిష్యామతే. శుద్ధోదక స్నానం సమర్పయామి. గంధం రాయండి. కొంచెం అమ్మవారికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. గంధ ద్వారాంతర ఆదర్శాం నిత్యపుష్ణాం కరేషిణీం ఈశ్వరేం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం ఇష్టగంధ ప్రదం దేవి అష్టగంధాదివాసితం అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప దుర్గా దేవతాభ్య నమః. శ్రీగంధాంధారయామి. కుంకుమ పెట్టండి. యాగం కూర్యాని వాలి యారాకాయ సరస్వతి ఇంద్రాణి మహ్యభూత మే వరుణానాం స్వస్తయే. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప దుర్గా దేవతాభ్యో నమః. కుంకుమ చూర్ణం సమర్పయామి. పూలు పెట్టండి. దీపాలకన్నిటికీ గంధం కుంకుమ పెట్టారు కదా, కుంకుమ బొట్టు పెట్టారు కదా, అమ్మవారికి దీపాల చుట్టూ పూలు పెట్టండి. పూలు పెట్టి అక్షంతలు తీసుకోండి. తీసుకొని ఓం దుమ్ దుర్గాయై నమః అంటూ పూజ చేయాలి. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్రే నమః గుల్భౌ పూజయామి. మంగళాయై నమః జాననే పూజయామి. కాళ్యై నమః ఉరుం పూజయామి. సర్వఋషి పత్ని భిరర్చితాయ నమః కటిం పూజయామి. జన్మహీనాయ నమః జగనం పూజయామి. గంభీర నాభ్యై నమః నాభిం పూజయామి. హరి పూజ్యాయ నమః ఉదరం పూజయామి. కౌమార్యై నమః హృదయం పూజయామి. మదన మాత్రే నమః స్తనౌ పూజయామి. స్కంద మాత్రే నమః భుజద్వయం పూజయామి. అభయ ప్రదాయినే నమః దక్షిణహస్తౌ పూజయామి. పుస్తకధారిణ్యే నమః వామహస్తౌ పూజయామి. స్వధాయ నమః కంఠం పూజయామి. మహిషాసుర మర్దిన్యే నమః నేత్రే పూజయామి. సింహ వాహనాయ నమః ముఖం పూజయామి. శివాయ నమః లలాటం పూజయామి. అంబికాయ నమః శిరః పూజయామి. మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు మీరు అక్కడ ఒక చిన్న తమలపాకు వేసుకోండి. వేసుకొని అమ్మవారి పక్కన వేసుకొని కుంకుమతో పూజ చేయండి. వేలు తప్పించాలి. ఈ 3 వేలతో పట్టుకోవాలి కుంకుమ. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి, ఏ దేవి దేవత ఆరాధన ఏ దేవుడికి బొట్టు పెట్టినా ఈ వేలుతో పెట్టకూడదు. ఈ వేలుతో అన్నా బొట్టు వేలుతో అన్నా పెట్టాలి. ఓం దుమ్ దుర్గాయై నమః అంటూ పూజ చేయండి. హ్రీంకారాధన గర్భిత నలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సవర్ణాం వరధారణీం వరసుదా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకవాసినం పుస్తరాం స్రగ్భూషితా ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరస్పర కళాం శ్రీచక్ర సంచారిణీం.
ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ओम नमः त्रिपुरसुन्दरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमालिनी नित्यक्लिन्ने भेरुंडे वज्निवासिनी महावज्रेश्वरी शिवदूती त्वरिते कुलसुंदरी नित्ये नीलपताके विजय सर्वमंगले ज्वालामालिनी चित्रे महानित्ये परमेश्वर परमेश्वरी मित्रेशमयी षष्ठीसमयी वड्डीसमयी चर्यानारमयी लोपामुद्रमयी अगस्त्यमयी कालकापनमयी धर्माचार्यमयी मुक्तिकेशीश्वरमयी दीपकलानाथमयी विष्णुदेवमयी प्रभाकरदेवमयी तेजोदेवमयी मनोजदेवमयी कल्याणदेवमयी वासुदेवमयी रत्नदेवमयी श्रीरामानंदमयी अणिमा सिद्धे लघिमा सिद्धे गरिमा सिद्धे महिमा सिद्धे इसित्व सिद्धे वसित्व सिद्धे प्राकाम्य सिद्धे भुक्ति सिद्धे इच्छा सिद्धे सर्वकाम सिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेंद्री चामुंडे महालक्ष्मी सर्व संक्षोभिणी सर्व विद्राविणी सर्वाकर्षणी सर्ववशंकरी सर्वोन्मादिनी सर्व महाकुशे सर्वखेचरी सर्वबीजे सर्वयोने सर्वत्रिकंडे त्रैलोक्य मोहन चक्रस्वामिनी प्रकट योगिनी कामाकर्षणी बुद्धियाकर्षणी अहंकाराकर्षणी शब्दाकर्षणी स्पर्शाकर्षणी रूपाकर्षणी रसाकर्षणी गंधाकर्षणी चित्ताकर्षणी धैर्यकर्षणी स्मृत्याकर्षणी नामाकर्षणी बीजाकर्षणी आत्माकर्षणी अमृताकर्षणी शरीराकर्षणी सर्वाशय परिपूरक चक्रस्वामिनी गुप्त योगिनी अनंग कुस्मे अनंग मेखले अनंग मदने अनंग मरणातुरे अनंग रेखे अनंग वेगिनी अनंगाकुसे अनंग मारणी सर्व संक्षोभण चक्रस्वामिनी गुप्त योगिनी सर्व संक्षोभणी सर्व विद्राविणी सर्वाकर्षणी सर्वाह्लादिनी सर्वसम्मोहिनी सर्वस्तंभिनी सर्वजृंभिणी सर्ववशंकरी सर्वरंजनी सर्वोन्मादिनी सर्वार्धसाधिके सर्व संपत्ति पूर्णी सर्वमंत्रमयी सर्वद्वंद्व क्षयकरी सर्व सौभाग्यदायक चक्रस्वामिनी संप्रदाय योगिनी सर्व सिद्धि प्रदे सर्व संपत् प्रदे सर्व प्रियंकरी सर्व मंगलकारिणी सर्व काम प्रदे सर्व दुख विमोचनी सर्व मृत्यु प्रसन्नी सर्व विघ्न निवारणी सर्वांग सुंदरी सर्व सौभाग्यदायिनी सर्वासाधक चक्रस्वामिनी कुलोत्तीर्थ योगिनी सर्वज्ञ सर्वशक्ति सर्वैश्वर्य प्रदायिनी सर्वज्ञानमयी सर्वव्याधि विनाशिनी सर्वाधार स्वरूपे सर्व पाप हरे सर्वानंदमयी सर्वरक्षा स्वरूपिणी सर्वेप्स फलप्रदे सर्वरक्षाकर चक्रस्वामिनी विदर्भ योगिनी वसनी कामेश्वरी मोदिनी विमले अरुणी जयिनी सर्वेश्वरी कौलिनी सर्ववधार चक्रस्वामिनी रहस्य योगिनी वाणिनी चापिनी पासनी अंकुशनी महाकामेश्वरी महावज्रेश्वरी महाभगमालिनी सर्वसिद्धिप्रद चक्रस्वामिनी अतिरहस्य योगिनी श्री श्री महावट्टारिके सर्वानंदमय चक्रस्वामिनी परापर रहस्य योगिनी त्रिपुरे त्रिपुरेशी त्रिपुर सुंदरी त्रिपुरवासिनी त्रिपुराश्री त्रिपुरमालिनी त्रिपुरासिद्धे त्रिपुरांगा महा त्रिपुर सुंदरी महामहेश्वरी महामहाराज्ञी महामहाशक्ते महामहागुप्ते महामहाज्ञप्ते महामहानंदे महामहास्कंदे महामहा श्री महामहा श्री चक्रनगर साम्राज्ञी नमस्ते 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 नमः వేసేసి కడ్డీలు వెలిగించండి లేకపోతే ఇందాక వెలిగించిన ఉన్న పర్ల చూపి वनस्पति भवे दिव्य नाना गंधेस्थ मात्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्री दुर्गा देवताभ्यो नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि అక్కడ దీపం ఉన్నాయి కదా అవి ఇలా అమ్మవారికి ఇలా చూపించండి రాజేంద్రవర్తి సంయుక్తం వనినా యోజితం ప్రేమ గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివ్రామ భక్త్యాదివం ప్రయక్షామ దేవాయ परमात्मने त्राहिमान नरकासुर दिव्य ज्योति नमोస్తే ధూప దీపానంతరం శుద్ధ ఆచమనేన సమర్పయ వకనేలు చుక్క అమ్మవారి ముందు వేయండి వేసి ఇప్పుడు నైవేద్యం పెట్టండి తెచ్చుకున్న వాళ్ళు పెట్టండి వడపప్పు అలా లేకపోతే బెల్లం పెట్టండి పర్వాలేదు ఓం భూర్భువస్సుః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధియో యో న ప్రచోదయాత్ వట్టేన ప్రశంచామి శ్రీ దుర్గా దేవతాభ్యో నమః నిమ్మదీప దేవతాభ్యో నమః गुड़ोपहार निवेदयामि वड़पप्पु निवेदयामि ओम प्राणाय स्वाहा आपानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा यानाय स्वाहा प्रसादం చుట్టూ నీళ్లు చల్లి పక్కనేయండి హస్తో ప్రక్షాళయం పాదో ప్రక్షాళయామి అవసర నైవేద్యం సమర్పయామి నైవేద్యం తాంబూలం పెట్టండి భోగి పలేస కర్పూరే నాగవల్లి దళరేతం ఇలా అమ్మవారికి చూపించి పక్కనైనా పెట్టండి ఆ ప్లేట్ లోనే అవసరం లేదు భోగి పలేస కర్పూరే నాగవల్లి దళరేతం ముక్తాచరణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహితం లేకపోతే అక్షంతలేయండి तांबूलार्धम अक्षदान समर्पयामि ऐसे हार तेलुगेयंడి कर्पूर कांते विलसन् मुख वर्ण विराजिते नीराजनं मया दत्तं कृपया परिगृह्यताम् कर्पूर कांते विलसन् मुख वर्ण विराजिते नीराजनं मया दत्तं कृपया परिगृह्यताम् श्री महाकाली महालक्ष्मी महासरस्वती रूप दुर्गा देवताभ्यो नमः अखंड आनंद नीराजनं समर्पयामि ఒక నేల చుక్కేసి రెండు చేతులతో అమ్మవారికి 3 సార్లు అద్ది మీరు అద్దుకోండి నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర జై దుర్గా మాతకు జై గట్టిగా చెప్పండి
మరి మనం చాలా కోరికలు అడుగుతాం, అవన్నీ తీర్చాలి కదా, గట్టిగా పిలిస్తేనే కదా మరి. 2 పూలు తీసుకోండి. పట్టుకోండి. దుర్గే దుర్గాతిహారిణి త్రిజగతాం సర్వార్థ సిద్ధికే స్వర్గాదిష్ట ఫల ప్రదాన నిపుణే త్రాయస్యవ శంకరి సత్వం సర్వజనాంతరంతర చిదాం సిద్ధాత్మిక సారాసార వివేక దృష్టి విదిత సర్వైక సాక్షాత్మన లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రా విద్వేషీ వర్గ విజయేతు తమలా నీలాం దేవీంద్రలోక జననీం శరణం ప్రపద్యే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప దుర్గా దేవతాభ్యో నమః. మీ గోత్రం పేరు, మీ మగవాళ్ళ పేరు, పిల్లల పేర్లు అందరూ చెప్పుకొని కళ్ళకద్దుకొని అమ్మవారి ముందే సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి చేసి ఒకసారి నమస్కారం చేసుకోండి. యాని కనిజ జన్మాని జన్మ అంతరకృత అంత్యతాని దాన్ని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమా కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప దుర్గా దేవతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చక్కగా గుళ్ళో అయినా ఇంటి దగ్గర అయినా సామూహిక పూజలో అయినా మనం వంగి దండం పెట్టుకోవాలి, అంటే వినయంగా. అర్థమైందా? అది తర్వాత ఒకసారి చెప్పండి దండం పెట్టుకుంటూ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దండం పెట్టుకొని చెంపలు వేసుకొని దండం పెట్టుకుని అపరాధ సహస్రాన్ని క్రియంతే నియోమః దాసోమితి మత్వ క్షమస్వ పరమేశ్వరి. ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధం న జానామి క్షమస్వ పరమేశ్వరి. కొంచెం అక్షంతలు తీసుకోండి. కుడి చేతులకు తీసుకొని ఎడం చేతితో నీళ్లు తీసుకొని నీళ్లను అక్షంతల మీద వేయండి. వేసి నీళ్లు కింద వదిలేసి అక్షంతలు అమ్మవారి ముందే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదాస్తుతే.